ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అని ముక్త కంఠంతో కోరుతారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ప్రజలకు అర్థమైపోయింది. ఈ రేవంత్ రెడ్డి నియమాన్ని మళ్ళా 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఒక చేసేది. ఎందుకంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతున్నాడు. అబద్ధాలు ఎక్కువ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను కూడా ఎక్కువ తక్కువ అబద్ధాలు అంటే నేనేమన్నా మంత్రి కాకపోతున్నా అని మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడు ఇండియాలో అబద్ధాలు ఆడడంలో రేవంత్ తో పోటీ పడతాం. అరే ఒక విషయం, ఇలా కాంగ్రెస్ 18 నెలల్లో ఉద్ధరించినామని చెప్తుంది. ఏం ఉద్ధరించింది? కేసీఆర్ గిట్టు బంద్ పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టింది, బతుకమ్మ చీరలు బంద్ పెట్టింది. కేసీఆర్ ఊరూరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్ పోయేకి పైసలు లేక ట్రాక్టర్ ను మూలం పెట్టేది. ఊర్లలో బుగ్గలు కాకపోతే బుగ్గలేక ఊర్లను అందాక చీకటిమయం చేసింది. మీరు ఉద్ధరించింది ఏమిటి? కొత్తగా చేసింది ఏమన్నా ఉందా? మాటలు ఎక్కువ చేతులు తక్కువ. ఇప్పుడు రైతు బంధు చేసామని నిర్ణయాల సంకల్పం 2 సార్లు ఎక్కువ కదా. పోయిన వానకాలం రైతు బంధు ఎక్కువ, పోయిన యాసంగి రైతు బంధు ఎక్కువ. ముందు చెరుపలు వేసుకొని ముక్కునే రాయి 2 పంటలు రైతు బంధు ఎక్కువట్టినాము, తప్పైంది, ఇక ఈ తాప ఇచ్చినామని ముందు ముక్కునే రాయి. 15,000 ఇస్తా 3,000 కోత పెట్టినా, 12,000 ఇచ్చినా తప్పైందని ముందు చెప్పులు వేసుకో. ఇంకేదో సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేసినప్పుడు నాకైతే అర్థమైంది. అసలు మీకు సోయుందాను రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్. 11 సార్ల దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతు దేశం కేసీఆర్. 80,000 కోట్లు వేసిండు కేసీఆర్. మీ లెక్క మేము సంబరాలు చేయలే, మీ లెక్క మేము పెద్ద దానికి ఏం చేయలేదు. ఎందుకంటే మీరు ఇయ్యక 2 సార్లు ఎక్కువ ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని, జనం ఏమన్నా యాది లేకుండా చేద్దాం, జనం మీకంటే హుషారు ఉంటారు. ఇవాళ మీరు బాగుంటారు. పోయిన వారం కాలం యాసంగి ఎకరానికి 12,000 చొప్పున ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతులకు కాంగ్రెస్ పార్టీ బాగుపడ్డది. అది ముందు చెప్పులేదు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు 18 నెలల్లో చాలా ఉద్ధరించారట. ఏమి ఉద్ధరించింది ఆయన? పోదామా? ఏ ఊరికి పోదాం? మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సిద్ధమట. నేను కాదు, మా క్రాంతి కాదు, ఏం అభ్యంతరం లేదు. ఎక్కడ కూర్చున్నాము? ఎన్టీవీలో కూర్చుందామా, TV5 కూర్చుందామా, TV9 కూర్చుందామా? నీ గాంధీ భవన్ టమాటా వచ్చి వస్తా మాట్లాడదాం. పట్టి 18 నెలల్లో నువ్వేం చేసినావో, కేసీఆర్ ఏం చేసిందో నేను చెప్తా. తవ్విందా? ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసిందా? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిందా మీ మొగన్? కేసీఆర్ చేసిన పని వల్ల మిషన్ కాకతీయలో చెరువులు చేసి, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టినారు, పెద్ద ఎత్తున పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినారు. కొత్తగా ఎన్నో రిజర్వాయర్లు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, అదేవిధంగా మిడ్మానేర్, అదేవిధంగా ఎల్లంపల్లి, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన పార్టీ రైతు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అసలు నీకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? అన్ని పంటలకు బోనస్ అంటే ఎగబెట్టివి, రుణమాఫీ అంటే ఎగబెట్టి ఏ ఊర్లో పోదాం? ఇవాళ మా రాయకూడ వచ్చింది, సింగీతం పోదామా? లేదు నువ్వు మీ కొడంగల్ పోదామా? మహేష్ కుమార్ గౌడ్ మీ నిజామాబాద్ పోదామా? ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ అయిందని అవుతున్నా అడుగుదామా? ఏ కసిన్ కన్నా కూర్చుందాం, ఏ ఊర్లకన్నా పోదాం. ఇప్పటికీ ఊర్లల్లో 50% మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితి. అన్ని మోసమే. రుణమాఫీ చేయకపోతుంది, 2 సార్లు రైతు బంధు కొడుతుంది, సన్న బోనస్ ఇవ్వకపోతుంది. ఇలా ఏం చేసేది మీరు? అసలు ప్రజలకు అన్ని అర్థమైంది. ఇలా కేసీఆర్ ఉన్నది ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టించండి. ఏనాడు ఎన్నుల కొరత రానియలేదు. మీరు రాగానే జనము జీలుగు విత్తనాల ధర పెంచారు, అవి కూడా దొరకలేమాట. అసలు విత్తనాలే దొరకలేమాట. మీ ముఖానికి విత్తనాలు సరఫరా చేసే శాతగాని ప్రభుత్వం ఇంకా మీరేదో పెద్ద మేము పొడిచినాం పీకినామని మాట్లాడుతారు. 18 నెలలు ఏం చేసింది మీరు? అసలు మీరు సాధించింది ఏంటి? మాట్లాడదాం, ఏడ మాట్లాడదామో చెప్పు, ఏ టీవీలో కూర్చుందామో చెప్పు. రెడీ, మా పార్టీకి వస్తాం మేము. వస్తావా మిస్టర్ పిసిసి ప్రెసిడెంట్? రా. అసలు అసెంబ్లీ పెట్టిన చేతగా పాచిపోతుంది కాదు. వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ
పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుడు ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం పని. అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కన్నం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వారంకే కన్నం. యాడ బట్టలింకరో బీఆర్ఎస్ యాడ పరుపు పోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకి అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది. మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ మాట్లాడి పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త చాలు మీకు సమాధానం చెప్పడానికి. బీఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ రెడీ. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, ప్రజలంతా బీఆర్ఎస్ దిక్కి చూస్తున్నారు. మీరు మంచిగా కలిసి పనిచేయండి. ఖచ్చితంగా మళ్ళా ఎన్నికల్లో గెలిచేది 100% కేసీఆర్ ప్రభుత్వమే ఉంటుంది. బీఆర్ఎస్ ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి మంచిగా 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు ఉండి అది మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఇవ్వదు. అది మొలకెత్తది. ఇంకా పురాతన ఏళ్ళు ఉండాలి కోరుకోవాలి మనం. అది 5 ఏళ్ళు ఇంకా ఉండాలి. 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మళ్ళీ మొలకెత్తది. అది కావాలని కోరుకోవాలి మనం. చూసుకుందాం. మీరేమో కోట్లకు పైసలు వేసేది. కేసీఆర్ నాట్లకు పైసలు వేసేది. 13 సంవత్సరాలు నాట్లకు రైతు బంధించిన నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్. నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లకు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లకు ఓట్లకు పైసలు వేసినావు. మధ్యలో రెండుకి ఎక్కువ దాని జగన్ చెప్పి ఫస్ట్ ఇలా కేసీఆర్ ఓట్ల గురించి ఎన్నడూ ఆలోచించలే. రైతు బంధు పెట్టినాడు ఓట్లు ఉన్నాయా? ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మేము రైతు బంధు ఇస్తాము అని మీరెక్క ఓట్లు వేయించుకున్నదా? గెలిచిన తర్వాత రైతుకి ఏం కావాలో ఆలోచించి 2018లో రైతు బంధును సృష్టించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పాలి. మీరు చేసిన ఓట్ల కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేమైతే 15,000 ఇస్తామని ఓట్ల కోసం చెప్పి ఓట్ల ఎగబెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్. కానీ ఓట్ల కూడా చెప్పలేదు. 2018లో మంచి మనసుతో ఆలోచించి ఓట్ల కంటే ముందే రైతు బంధు పెట్టిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎప్పుడన్నా నేను గెలిస్తే ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినామా? మీరు చెప్పలేదు. 1,00,000కు తులమని ఎగబెట్టిన వాళ్ళు మీరు. ఎలక్షన్లు అయినాక గెలిచిన ఏడాదిలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి ప్రజల మనసు గెలిచింది కేసీఆర్. మీకు మాకు తేడా. మేము ఓట్లు అయినా కళ్యాణ లక్ష్మి ఓట్ల ముందు ఎలక్షన్లలో చెప్పలే, మేనిఫెస్టోలో చెప్పలే కేసీఆర్. ఓట్లు అయినాక కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్. మీరేమో ఓట్ల ముందట తులం బంగారం కలుపుతామని ఏడాది అర్థమైన ఎగబెట్టిన చరిత్ర మీది. ఇది మీకు మాకున్న తేడా. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అబద్ధాలు మాట్లాడితే టీవీలో చూసిన వాళ్ళు నిన్ను ఏమనుకోవాలి? నిన్ను ఏమనుకుంటారు? అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి కొత్త తప్పుడు మొదలైన చూడటం. ఇలా మీరు ఆ రకంగా మాట్లాడినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు తెలియదా? ఊర్లలో కేసీఆర్ ఉండగా రోజు చెత్త నీరు కాంగ్రెస్ వాళ్ళు చెత్తపడి బంద్ అయింది, ట్రాక్టర్ వస్తలేదని ప్రజలు తెలియదా? కాలిపోయిన బుగ్గలు ఊర్లలో ప్రజలకు తెలివయా? దవాఖానలో పోతే కేసీఆర్ పిక్కక్క లేదు, సూది లేదు, మంది లేదు అనేది ప్రజలకు తెలియదా? ఇలా కాలేజీలు చదువుకునే పిల్లలకు 20 నెలల నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ లేక నువ్వు పిల్లల చదువు లాగా చేసిన అనే విషయం తల్లిదండ్రులకు తెలియదా? ప్రజలు పరగట్టి తెలివైనటువంటి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్. నువ్వు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి చిల్లర ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని, మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళా 10 ఏళ్ళ దాకా మొదలెత్తనియరు. నువ్వు ఏడాది ఎలక్షన్ ఎందుకు పెట్టలేదే? నీకు భయం పట్టుకున్నది ఓడిపోతుంది. భయం పట్టుకొని ఇప్పుడు ఏదో ఎలక్షన్ రైతు బంద్ చేసి నయా నాటకానికి చెప్పింది, కొత్త కథ పెట్టింది. దాంట్లో కూడా చాలా కోతలు పెట్టింది. ఇవాళ బంక చెట్ల మీద మాట్లాడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల్లో యానని ఒక చెరువు భయపడకండి. అన్ని రకాలుగా నేను అండగా ఉంటా. అన్ని సహాయ సహకారాలు మన మండలాలు గెలవాలి, జిల్లా పరిషత్లు గెలవాలి, సర్పంచులు గెలవాలి. దానికి ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా కలిసిమెలిసి సమాయత్తం కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేసిన ప్రశాంత్ పాటిల్ గారికి మరోసారి స్వాగతం.